పేరు మార్పుతో పేచీలు పెడుతున్న చైనాకు దేశభక్తితో అరుణాచల్ ప్రదేశ్ సమాధానం చెప్తోంది. అరుణాచల్ ప్రదేశ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భారత్లో అంతర్భాగమని చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం ప్రజల మధ్యకు వెళ్తోంది. కంటికి కన్ను పంటికి పన్నుతో చైనాకు జవాబు చెబుతోంది భారత ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్లోని భూభాగాలకు పేర్లు మార్చుతూ చైనా చేస్తున్న ప్రయత్నాలకు దేశభక్తితో ధీటుగా సమాధానం చెప్తోంది. 63 ఏళ్ల క్రితం భారత్ చైనా యుద్ధంలో చైనా దుశ్చర్యలను తిప్పికొట్టిన అరుణాచల్ ప్రదేశ్లోని వాలోంగ్లో తిరంగ యాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి పెమా ఖాండు ఈ ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఈశాన్య ప్రాంతంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తిని తిరిగి జ్వలింపచేయడంతో పాటు దేశంపై ప్రేమను, ధైర్య సాహసాలు నిండిన మన భద్రత బలగాలపై అచంచలమైన మద్దతుకు నిదర్శనమని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖాండు అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ పై భారతదేశ సార్వభౌమాధికారాన్ని చాటి చెప్పేందుకు భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న తొలి మారుమూల గ్రామం కిబితూలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సరిహద్దు రేఖకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. ఈ చారిత్రక భేటీకి కేబినెట్ ఆప్కే ద్వారాని పేరు పెట్టారు. ఈ కేబినెట్ సమావేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అనేక జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. కొత్తగా 200 హోంగార్డుల పోస్టులకు అరుణాచల్ ప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే సెక్రటరీ పోస్టులను 3 నుంచి 8కి, అదనపు కార్యదర్శుల సంఖ్య 8 నుంచి 13కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలన, విద్య, విద్యుత్, అంతర్గత భద్రతకు సంబంధించిన అనేక సంస్కరణలు తీసుకొస్తూ సీఎం పెమా ఖాండు నేతృత్వంలో కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. భౌగోళిక అడ్డంకులను ఈ కేబినెట్ సమావేశం బద్దలు కొట్టడమే కాదు, వికసిత అరుణాచల్ ప్రదేశ్ కు బలమైన పునాది వేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా జిల్లాలో సూర్యోదయ పండుగ నిర్వహణకు కూడా పెమా ఖాండు నాయకత్వంలోని కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ జిల్లాలోని డోంగ్ లోని భారతదేశంలో సూర్యుడు మొట్టమొదట ఉదయిస్తాడు. ఏటా జనవరి 1 నుంచి 5 రోజుల పాటు ఇక్కడ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. చైనా సరిహద్దును ఆనుకొని ఉన్న ప్రాంతంలో కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చైనాకు ధీటైన సమాధానం చెప్పింది.